మన కేవీపీఎస్ గురించి మీకు అంత తెలియదేం కాదు. ఇది ఏర్పడ్డ నాటి నుండి కూడా ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనేటటువంటి కుల నిర్మూలన లక్ష్య సాధన కోసం పోరాడుతుంది. ఈ కుల వ్యవస్థను వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేటటువంటి ఉద్యమంగా ఇది జరుగుతుంది. మిగతా అనేక కుల సంఘాలకు, సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి సంఘాలకు కేవీపీఎస్కి ఒక ప్రత్యేకత ఉంది. కుల వివక్షను వ్యతిరేకించి, కుల వ్యవస్థను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఏ కులంలో పుట్టినా సరే సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని పనిచేయగలిగినటువంటి సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక కేవీపీఎస్ మాత్రమే ఉంది. మిగతా సంఘాలకు అలాంటి పరిస్థితి లేదు. అందుకే కేవీపీఎస్ అనేక ఉద్యమాల్లో విజయాలు సాధించింది. ఇది ఏర్పడ్డ నాడే మొత్తం సామాజిక న్యాయం కోసం పనిచేసేటటువంటి నాయకులు, కార్యకర్తలు, కమ్యూనిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో కుల వివక్ష ఏ రూపాల్లో ఉందో, అంటరాంతరం ఎలా ఉందో సర్వేలు చేసి అనేక రూపాల్లో దాదాపు 100 రూపాల్లో దళితుల మీద అంటరాంతరం, కుల వివక్ష, దాడులు, అత్యాచారాలు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు జరుగుతున్నటువంటి ఘటనలన్నింటినీ కూడా వెలికి తీసి వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం దానికోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ రూపంలో రాష్ట్రంలోనే వీటి మీద విచారణ జరిపి దీనికోసం పోరాడడానికి దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం భారతదేశంలోనే కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించినటువంటిది ఒక కేవీపీఎస్ మాత్రమే సాధించింది దేశంలో. అంతకుముందు దేశంలో ఒక రాష్ట్రానికి సపరేట్ కమిషన్ కుల వివక్ష మీద విచారణ జరపడానికి లేదు. ఆ విచారణ కమిషన్ జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక 42 జీవోలు ఇచ్చి ఈ కుల వివక్షను ఎలా రూపొందించాలో, ఎట్లా నిర్మూలించాలో అనేటటువంటి విషయాలంతా కూడా ప్రతిపాదన చేశాడు. దానికి అనుగుణంగా చట్టాలు కూడా వచ్చాయి. ఆ చట్టాలు సాధించడానికి కేవీపీఎస్ ఉట్టిగానే కాదు, గ్రామాన దళిత వాడల నుంచి పనిచేసి వేలాది మందిని సమీకరించి అసెంబ్లీని ముట్టడించి లాఠీ చార్జ్ జరిగినా, తలలు పగిలినా, కాళ్ళు చేతులు విరిగినా, రక్తం చిందినా, ముండ్ల కజ్జలు అడ్డం వేసినా, ఎగబడి తిరగబడి చట్టసభని సాధించడం కోసం అసెంబ్లీని ముట్టడించిన తర్వాత మనం ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ను జీవోలను సాధించాం. అలాంటి చరిత్ర కేవీపీఎస్కు ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో కుల వివక్ష నిర్మూలించడం, అంటరాంతరం జరుగుతూ ఉంటే వీటిని చూస్తూ ఉండడం అనేటటువంటిది ఏదో ప్రభుత్వం చేస్తుంది, అధికారులు చేస్తారు, పోలీసులు చేస్తారనే పద్ధతి కాకుండా అక్కడక్కడే దళితుల్ని సంఘటితం చేసి, చైతన్యం చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాలు నడిపినటువంటి సంఘం మనది. ఎవరినైనా గ్రామాల్లో 2 గ్లాసుల విధానం కొనసాగుతుంటే గ్రామాలకు వెళ్ళి 2 గ్లాసుల్ని బద్దలు కొట్టే కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా జరిగింది. దేవాలయాల ప్రవేశాలు చేయించే కార్యక్రమం చేశాం మనం. రచ్చబండల మీద కూర్చోకూడదంటే రచ్చబండల మీద దళితులను కూర్చోబెట్టి ప్రతిఘటన కార్యక్రమాలు చేశాం. చెప్పులు వేసుకొని దళితులు తిరగకూడదంటే చెప్పులు వేసుకొని అగ్రకుల వీధుల్లో, పెత్తందారుల వీధుల్లో తిరిగేటట్టుగా చేయడం అనేది కేవీపీఎస్ ప్రతిఘటనోద్యమంలో భాగంగా జరిగింది. సైకిల్ దొక్కొద్దంటే సైకిల్ దొక్కిచ్చాం, రచ్చబండి ఎక్కకూడదంటే రచ్చబండి ఎక్కిచ్చాం, దేవాలయాలకు రాకూడదంటే దేవాలయాలకు వెళ్ళి గుడి గంటలు దళితుల ద్వారా మోగించేటటువంటి ప్రతిఘటనలు అనేకం ఈ కేవీపీఎస్ నిర్వహించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ సంఘం కానీ, ఏ సంస్థ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ నిర్వహించలేదు. అది కేవీపీఎస్ నిర్వహించింది అనేది మనం గుర్తుంచుకోవాలి. 100 గ్రామాల్లో, 1000 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని గ్రామాల్లో దళితులు దేవాలయ ప్రవేశం చేసినందుకు దేవాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ దేవాలయాలు మూతపడ్డటువంటి గ్రామాలు ఉన్నాయి. మూతపడ్డా పర్వాలేదు కానీ తెరిస్తే దళితుడు రాకూడదంటే దళితుడు వచ్చి తీరుతాడని ప్రతిఘటన పోరాటాలను మనం నిర్వహించాం. అది కేవీపీఎస్ నిర్వహించినటువంటి ముఖ్య పాత్ర. అంతేకాదు ఈ రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలంటే కేవలం సామాజిక అంతరాంతరం, కులవివక్ష వీటికి పరిమితమైతే కాదు, బడ్జెట్లో కూడా మన వాటా మనకు అమలు జరగాలని, రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ మన నిధులు మనకు వస్తేనే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్ట సాధన కోసం 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపాం. అన్ని గ్రామాల్లో దళితుల్ని సంఘటితం చేసి, చైతన్యవంతం చేసి, సంఘాలను కూడగట్టి ప్రతిఘటన పోరాటాలు చేసి, నిరాహార దీక్షలు చేసి అనేక రూపాల్లో ప్రతిఘటన పోరాటాలు ఉద్యమాల తర్వాత అప్పుడు మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించడం జరిగింది.
ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కూడా దేశంలోనే మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సాధించబడింది. ఆ తర్వాతనే వేరే రాష్ట్రాల్లో ఆ చట్టం అనేటటువంటిది వచ్చింది. అది వచ్చిన తర్వాతనే దళిత వార్డులకు కొన్ని నిధులు వచ్చినాయి. అది వచ్చిన తర్వాతనే సంక్షేమ హాస్టళ్లకు నిధులు వచ్చినాయి. గురుకుల హాస్టల్స్ అంతా ఎట్లొచ్చినాయి? అవి కేవీపీఎస్ ఉద్యమం వల్ల, సప్లాన్ అమలు జరగడం వల్ల, మన వాట మనకు కేటాయించాలంటటువంటి నినాదం వల్ల ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి పిల్లలకు చదువుకోవడానికి అవకాశాలు వచ్చినాయి. కొంత మెస్ ఛార్జీలు పెరిగినాయి. కొన్ని దళిత వాడలు అక్కడక్కడ రోడ్లు వేశారు. కొన్ని దళిత వాడలు అక్కడక్కడ వీధి లైట్లు వెలిగినాయి. కొన్ని దళిత వాడల్లో మురుగు కాలువలు కట్టడం జరిగింది. అవి దళిత వాడల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా, దానికోసం నిధులు సాధించినటువంటి ఫలితంగా ఇలాంటి కార్యక్రమం అంతా కూడా జరిగింది. మీరందరూ కూడా తెలుసు, దళితులు చనిపోతే బొందలు పెట్టుకోవడానికి శ్మశాన స్థలాలు లేని వేల గ్రామాలు ఉన్నాయి. మరి ఉండడానికి ఇల్లు లేదు, మనకు సాగు చేసుకోవడానికి ఇంత భూమి లేదు. చనిపోయినప్పుడు 6 అడుగుల జాగా కూడా లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దళితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి దళిత వాడకు 2 ఎకరాల భూమి కేటాయించాలి శ్మశానాల కోసం అని మనం పోరాటం చేశాం. ప్రభుత్వం వినలేదు. వినకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముందు శవపేటికలతో ఆందోళన చేశాం. అయినా కొన్ని సందర్భాల్లో వినలేదు. కొంతమంది చనిపోతే నల్గొండ జిల్లాలో కానీ మీకు ఇతర జిల్లాలో కానీ చనిపోయినటువంటి వాళ్ళ శవాన్ని తీసుకువచ్చి ఎంఆర్ఓ ఆఫీసు నాడి బొడ్డున సమాధి చేస్తామని చెప్పి శవాన్ని ఆడబెట్టిన తర్వాతనే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు, దళితులకు సంబంధించి ఇతర కులాలకు 2 ఎకరాల చొప్పున శ్మశాన స్థలాలు కేటాయించాలని చెప్పి జీవోలు వచ్చి 7-8 వేల గ్రామాల్లో శ్మశాన స్థలాలని మనం సాధించడం అనేటటువంటి జరిగింది. హాస్టళ్లలో మన పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకు సౌకర్యాలు లేవు, వాళ్ళకు మంచినీళ్ళు సరిగా లేవు, మరుగుదొడ్లు సరిగా లేవు, పడుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు, ఒక్క రూములోనే 30 మంది 20 మంది పడుకుంటున్నటువంటి దుస్థితి ఉంది. వాటన్నిటి మీద హాస్టళ్ల మీద కూడా సర్వేలు చేసి మెస్ ఛార్జీలు పెంచడం కోసం మన ఉద్యమం నడిపాం. అందుకే కేవీపీఎస్ అనేక ఉద్యమాలు చేసి కొన్ని విజయాలు సాధించింది. ఆ విజయాలు సాధిస్తున్నటువంటి క్రమంలో మనం ఇంకా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది.